మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోరర పల్లె కోడికు తల్లే ఒల్లిడ్చుకుందే కోడెరగల్లే యాప పుల్లన షేదు నమిలిందే రామ 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 కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూచి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అదాని జిమ్మదియా తెరచాటు తొలగింది పరువానికి జజ్జనకర జరలే హైలస్సో హైలాలా హైలా హైలస్సా. నా కోసం ఒక మంచి మెలడీ సాంగ్. ఏం పాట పాడతావు? మౌనంగానే ఎదగమని. ఓకే, చలో స్టార్ట్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న ఒక చిచ్చర పిడుగు మీకు గుర్తుండే ఉంటుంది. తన పాటతో ఇప్పుడున్న ట్రెండ్ని ఇంకొక మెట్టు ఎక్కించి తన పాటని 1,30,000 వ్యూస్కి వెళ్ళింది ఆ అమ్మాయి పాట. సో షీఈ్ నన్ అదర్ దాన్ తన్వి రీజా. హాయ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఎంజాయ్ చేస్తున్నావు కదా సాంగ్ ని? ఎస్. ఏం ఫీల్ అవుతున్నావు? సాంగ్ అంత పెద్ద హిట్ అయిపోయింది. అనుకున్నావా ఇంత హిట్ అవుతుంది ఈ సాంగ్ అని? అనుకున్నావా? ఓఫో, బాగా యూజ్ చేసుకున్నావు కదా. సో ఫస్ట్ ఈ ఆఫర్ ఇచ్చినప్పుడు ఏమనుకున్నావు? పాడతానా లేదా, ఎలా పాడతాను అనే డౌట్ ఏమైనా ఉండేనా? అవును, ఎలా పాడతాను అనే డౌటే ఉంది. ఓకే, సో మరి ఎట్లా ఎట్లా అనిపించింది పాడుతున్నప్పుడు? ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఓకే, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంతేగా అయిపోయింది, ఫ్లోలో ఎక్కేసినావు కదా. సో మరి అంటే పాట పాడుతున్నప్పుడు నీకేమైనా వర్డ్స్ టిపికల్ అనిపించాయా? ఏం అనిపించలేదు. సో దాన్ని మళ్ళీ వీడియో చూసావు ఎడిట్ అయ్యాక? అందరూ నీలాంటి వాళ్ళే ఉన్నారు దాంట్లో సాంగ్ లో. నేనే అనుకుంటున్నారు. అవును, నిజమే. నేను ఒక అమ్మాయికి చూపిస్తే సో పాడినామనే యాక్షన్ చేసిందా అని అడిగినరు నన్ను, తెలుసా? నాకు కూడా అలానే అడిగారు. నీకు కూడా అడిగారా? ఓహో, ఇష్టమా నీకు? అయ్యప్ప పాటలు వింటావా? అంతకుముందు విన్నావా? ఏవి వినలేదా? సో అయ్యప్ప పాటలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది యేసుదాస్ గారు. తెలుసా? సింగర్ యేసుదాస్ తెలుసా మీకు? తెలీదా? చాలా పెద్ద ఆయన, చాలా చాలా అయ్యప్ప పాటలు అనగానే అందరికీ గుర్తొచ్చే పర్సన్ అతనే అనమాట. అతని పాట హరివరాసనం అని ఉంటుంది ఒకటి. సో మోస్ట్ 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 ప్లేయింగ్ సాంగ్ అది. అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు విని ఆనందిస్తారు. సో హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. సింగింగ్లో మనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, అట్లా తను కేరళలో ఒక పెద్ద సింగర్ అనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చాలా లాంగ్వేజెస్ పాడిండు. తెలుసా? తెలీదు. సో ఒకసారి షో అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి చూడు, తన సాంగ్స్ విను. ఇస్ ఎ లెజెండరీ సింగర్. ఓకేనా? చలో, మరి హాలిడేస్ కదా, క్రిస్మస్ హాలిడేస్ 4 days వచ్చాయి. దాంతో పాటు ఇంకొక హాలిడే ఎక్స్ట్రాగా వచ్చింది. సో మరి ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళావు. ఓకే, నీకు ఇష్టమా పల్లెటూర్లు అంటే? చాలా ఇష్టమా, కొంచెం ఇష్టమా? చాలా ఇష్టం. సరే, అయితే నాకు ఇప్పుడు పల్లెటూరుకి సంబంధించిన ఒక పాట. ఊరు పల్లెటూరు. ఓ ఫైన్. కోరర పల్లె కోడికు తల్లే ఒల్లిడ్చుకుందే కోడెరగల్లే యాప పుల్లన షేదు నమిలిందే రామ 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 పూసుకుందే నానైన తల్లే ఐకి పూసుకుందే ముక్కు సుక్కల్లే సద్ది ముట్టల్లే సగబెట్టుకుందే బాయి గిరికనా పల్లె ఏ తెల్ల తెల్లని పారదారాల పల్లె తెల్లారుకుంటదిరా గుల్లోని గంటలు తాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భోజన కొట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. సూపర్. ఈ సాంగ్ ఏ మూవీలో తెలుసా? తెలీదా? నువ్వు పాడిన పాటలోనే ఉంది. అవును, బలగం. రైట్, అవార్డ్ విన్నింగ్ మూవీ కదా. మన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో కుటుంబాలను కలిపింది ఈ పాట, ఈ సినిమా. తెలుసా? తెలుసు. ఓకే,
సో గుడ్, కొంతవరకు ఐడియా ఉంది. నిజంగా ఈ పాట చాలా చాలా హై పిచ్ సాంగ్. తను మంగ్లీ అసలు పాడేటప్పుడు ఒక రేంజ్ పిచ్లో పాడింది. సో దాన్ని ఎంతవరకు క్యారీ చేస్తుంది అనుకున్నాను, కానీ తన లెవెల్కి తను చాలా బాగా రీచ్ అయింది. వెరీ గుడ్. సో మరి పల్లెటూరు అనగానే మనకి చాలా విశేషాలు ఉంటాయి కదా. సో మరి పల్లెటూర్లో అనగానే మీ అమ్మమ్మ ఇల్లు, మీ నాన్నమ్మ ఇల్లు అనగానే నీకు ఇష్టం నచ్చేది ఏంటి? ఏం అక్కడికి వెళ్ళంగానే నేను ఇది చేస్తాను, నేను వెళ్ళగానే అది ఆ పని చేస్తాను అనేది ఏమైనా ఉందా? ఏముంది? ఆడుకోవడం, ఉయ్యాలలు కట్టుకొని ఆడుకోవడమా? ఎస్. నాకెట్లా తెలుసు? నేను కూడా అదే చేశాను కాబట్టి చిన్నప్పుడు కదా. అక్కడికి వెళ్ళంగానే మనకి ఇక్కడ మనం ఉన్న చోట ఆ ఫెసిలిటీ ఉండదు. పొలం గట్లలో తిరగడం, చేనుకి వెళ్ళడం, ఉయ్యాలలు కట్టుకొని ఊగడం, అవేంటి బొమ్మరిల్లు పెట్టుకొని ఆడతావా నువ్వు? వంటలు చేస్తావా? ఈసారి నన్ను కూడా పిలవవా? ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ? మరి చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? కొంతవరకు 10 members అలా ఉన్నారు. 10 members. ఒక టక్మని చెప్పమనగానే ఒక 4 names చెప్పు నాకు. నీ ఫ్రెండ్స్ పేరు చాలా మంది ఉన్నారు అన్నావు, 10 members అయితే ఉంటారు అన్నావు. టక్మని పిలవంగానే నేను వెళ్ళగానే వాళ్ళకి వెళ్ళి కలిసే ఫ్రెండ్స్ ఎవరున్నారు? లేకపోతే వాళ్ళు వచ్చి తన్వి వచ్చేసింది అనేసి నీ దగ్గరకు వచ్చే ఫ్రెండ్స్? సౌమ్య, సంహిత, ఏంజల్ అలా ఉన్నారా? సో నీకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారా? అయ్యయ్యో లేరా? ఓకే. ఎందుకన్నానంటే మనకిప్పుడు ఫ్రెండ్స్ అనగానే ఇప్పుడు అమ్మాయిలు క్రికెట్ ఆడుతున్నారు. ఆడతావా నువ్వు? క్రికెట్ ఆడవా? ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో అవి ఎక్కువ ఎవరితో ఆడతారు? అబ్బాయిలు ఎక్కువ ఉంటేనే ఆడతారు కదా. అమ్మాయిలు మొత్తం క్రికెట్ ఆడరు, అబ్బాయిలతో కలిసి ఆడతారు. చిన్నప్పుడు కొంచెం పెరిగాక ప్రొఫెషన్ కింద తీసుకున్నాక అప్పుడు సెల్ఫ్గా ఆడతారు కదా. మేము ఎక్కువైతే ఖోఖోనే ఆడతాం. ఖోఖో ఆడతారా? ఓకే ఓకే. సో ఖోఖో కూడా బాయ్స్ ఆడతారు, ఖోఖో ఆడతారు, కబడ్డీ ఆడతారు. కానీ స్కూల్లో మట్టుకైతే గర్ల్స్ వాళ్ళు ఆడతారు, బాయ్స్ వాళ్ళు ఆడతారు. ఎంత మంచోళ్ళు కదా, చిన్న ఉన్నారు కాబట్టి అట్లా ఆడతారు. ఓకే సరే. అయితే ఇప్పుడు ఇంకొక పాట నా కోసం. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూచి, మాటలు అన్నీ మరిచిపోయా నిన్ననే నమిలేసి, ఇల్లు వరికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందరొచ్చరా, యాప చెట్టు ఆకులన్నీ గుమ్మరిచ్చినట్టు వీడికేమో జాతరొచ్చరా, నా కొంగు చివరు దాచుకున్న చిల్లరే నీవురా, రాత్రిరంతా నిద్రపోయి అల్లరే నీవురా, ఊరు వారిపోయి ఉన్నాడు ఇలాంటి ఆశకేమో ఒక్కసారి చిగురు వచ్చరా, నా మనసే నీ వెనకిది తిరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది, లలాయ్ రాయ్ రే రాయ్ రే రాయ్ రే లలాయ్ రాయ్ రే రాయ్ రే రే. బాగుంది. నువ్వు పాడుతున్నావు, నేను ఇక్కడ కెమెరాకి నా ఫీల్ చెప్తున్నాను. ఓకే. సో లేడా నిజంగా ఫ్రెండ్ లేడా నీకు? ఏం పర్లేదు, మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కాబట్టి గర్ల్సే ఆడుకోవాలి, బాయ్సే ఆడుకోవాలి అట్లా ఏం లేదు, ఎవరైనా ఆడుకోవచ్చు. నో జెండర్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు, మనము అన్ని పనులు చేస్తున్నాం. సో వై ద జెండర్ డిస్క్రిమినేషన్ కదా. సో బోత్ గర్ల్ అండ్ బాయ్ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ టు గెట్ ఫార్వర్డ్ కదా. మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ తేడా ఉండొద్దు, కలిసిపోయి వర్క్, డెడికేషన్, నేర్చుకోవడం అనేది చేయాలి. రైట్? గుడ్. ఓకే. ఇంకొక సాంగ్ ఏదైనా పాత పాట. చెంగావి రంగు చీర. ఓహో, ఇష్టమా నీకు? చెంగావి రంగు అంటే తెలుసా నీకు? తెలుసు. ఏ కలర్? రెడ్డా? ఓకే, కొంచెం పింకిష్ ఉండే రెడ్ అనమాట. నీకుందా? డ్రెస్ ఉందా? ఉంది కావచ్చు. ఉంది. ఒక పాట. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అదాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర
కట్టుకున్న చిన్నది హాయ్ దాని జిమ్మదియా దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి తెరచాటు తొలగింది పరువానికి తెరచాటు తొలగింది పరువానికి పిట్ట దొరికింది చాలని ఇల్లాని చేతివి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. ఈ సాంగ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? నువ్వు కాదు, మీ మమ్మీ కూడా పుట్టకుండొచ్చు తెలుసా? ఎస్, కానీ చాలా ఫేమస్ సాంగ్. మరి ఇవి ఇంత బాగా పాడుతున్నావు కదా, నువ్వు ఎప్పుడు వేరే ఏవైనా కాంటెస్ట్ కి ట్రై చేయలేదా? పాడతా తీయగకి కానీ ఇంకా సరిగమపకి కానీ ట్రై చేసావా? ట్రై చేయొచ్చు కదా, మరి చేస్తావా ఇప్పుడు? చేస్తావా ఇప్పుడు? డెఫినెట్ గా వస్తుంది ఛాన్స్. అయ్యప్ప సాంగ్, ఆ సాంగ్ విన్న వాళ్ళు ఎవరు నువ్వు కొత్త అమ్మాయి పాడినావని అనుకోరు, అట్లా వచ్చింది అది తెలుసా? ఎన్ని టేక్స్ తీసుకున్నావు ఆ సాంగ్ కి? ఎన్నిసార్లు పాడినావు? ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 days ప్రాక్టీస్ చేస్తాను వచ్చేసింది. 2 days ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది కదా. సో నేను కూడా అదే చెప్తున్నాను, కొంచెం ప్రాక్టీస్ చేసేసి నువ్వు కాంపిటీషన్కి వెళ్ళినావు అనుకో, డెఫినెట్ గా నిజామాబాద్ పేరు వచ్చేస్తుంది అక్కడ. ఓకేనా? సో యు ఆర్ ద రిప్రజెంట్ ఆఫ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ట్రై చేసి చూడు, డెఫినెట్ గా సెలెక్ట్ అవుతావు. ఓకేనా? సెలెక్ట్ అవడం కాదు, కప్ తెచ్చుకోవాలి మనం. ఓకే, డన్. ఈ సాంగ్ అయిపోయింది కదా. నువ్వు ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడినావు. సో ఏదైనా ఒక మంచి నీకు నచ్చిన ఫోక్ సాంగ్. ధరణి దండాలమ్మ. ధరణి దండాలమ్మ, నీల తల్లి. ఓకే. జజ్జనకర జనలే హైలస్సో ఇలాలా హైలా హైలెస్సా జజ్జనకర జనరే హైలస్సో ఇలాలా హైలా హైలెస్సా తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదలని దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదలని దండాలమ్మ అమ్మ మానేలమ్మ మట్టిని ముద్దాడుకుందాం మట్టిని కాపాడుకుందాం మట్టి పరిమళాల గంధం రేపటి తరాల చేతకు అందం తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదలని దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదలని దండాలమ్మ అమ్మ మానేలమ్మ. సూపర్. ఈ సాంగ్ మీనింగ్ తెలుసా? బాగుంది కదా, చాలా బాగుంది. నిజంగా మనం మట్టిని ఎట్లా కాపాడుకోవాలా, ఎన్విరాన్మెంట్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ఇవ్వాలి అనేది చెప్పారు. గుడ్ సాంగ్, మంచి సాంగ్ వినిపించావు నాకు. థ్యాంక్ యూ. నా కోసం ఒక మంచి మెలడీ సాంగ్, ఏం పాట పాడతావు? మౌనంగానే ఎదగమని. ఓకే, చలో స్టార్ట్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఎవరు? శిరీష మేడం. శిరీష మేడం. తను ఏం చేస్తుంటుంది? సంగీతం. సంగీతం నేర్పించిందా? ఓకే, నువ్వు తన దగ్గర సంగీతం నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి 4 years నుంచి చాలా ఎంకరేజ్ చేసి నేర్పించి. ఓకే, సో ఈ సాంగ్ పాడిన తర్వాత వెంటనే అక్కడ వెళ్ళి వినిపించావా మీ మేడంకి? ఏమంది? చాలా బాగుంది అంది. అవునా?
చాలా బాగా పాడినావు అని చెప్పిందా? నిజంగానే చాలా బాగా పాడినావు అన్ని సాంగ్స్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ.